భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కుక్కతోక వంకర అన్నట్లుగా ఎన్నిసార్లు పాక్కి బుద్ధి చెప్పినా మళ్లీ భారత్తో ఢీకొట్టేందుకు పాక్ దూకుడుగా ముందుకు వెళుతోంది. తప్పు చేసి కూడా లేదు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ చేసిన దారుణాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నా పాక్ మాత్రం భారత్తో కయ్యానికే సై అంటోంది. యుద్ధంతో నష్టం వస్తుందని తెలిసినా పాక్ ఎందుకు దూకుడుగా ముందుకు వెళుతోంది? తాను తవ్వుకున్న గోతిలో పడేందుకు పాక్ సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు. ఏ క్షణంలో ఫైటర్ జెట్ ఫైట్స్ దూసుకొస్తాయో తెలియని పరిస్థితి. కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్. భారత్తో తలపడేంత దమ్ము పాక్కు ఉందా? ఒకవేళ యుద్ధమే వస్తే పాక్ పరిస్థితి ఏంటి? పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ చేసిన దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచి కుట్ర జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం కోరుతోంది. 26 మంది టూరిస్టుల ప్రాణాలను బలి తీసుకున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాల్సిందే అంటూ యావత్ భారతావని ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది. దొంగ దెబ్బతీసే పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలంటూ భారతీయులంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసిన భారత్ మరింత కఠినంగా వ్యవహరించేలా అడుగులు ముందుకు వేస్తోంది. ముప్పేట దాడి చేస్తూ పాకిస్తాన్కు పట్ట పగలే చుక్కలు చూపించేందుకు మరోసారి భారత్ రెడీ అవుతోంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ముప్పేట దాడి చేసి పాకును గుక్క తిప్పుకోకుండా చేయాలని భారత్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే గగనతలం, సముద్ర మార్గం, భూమార్గంలో ఆర్మీని మోహరించింది. ఏ క్షణంలోనైనా పాక్ పై ముప్పేట దాడి చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే అటు పాకిస్తాన్ కూడా తగ్గేదేలే అంటూ భారత్ పై కాలు దువ్వడానికి రెడీ అవుతోంది. పహల్గాం దాడి తర్వాత ఓవైపు భారతదేశానికి ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతూ ఉంటే పాకిస్తాన్ పై మాత్రం క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు నోరు విప్పి పహల్గాం దాడిపై దర్యాప్తునకు సిద్ధమే అని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అంతేకాదు భారత్ పై యుద్ధానికి సై అంటూ ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీని అలర్ట్ చేసింది. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు సైతం నిర్వహించినట్లు తెలిసింది. అలాగే అరేబియా సముద్రంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించడంతో పాటు జాలర్లను వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇక పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ వైమానిక దళ విమానాలు మోహరించినట్లు సమాచారం. పహల్గాం దాడి మేం చేయలేదు, అది మా పని కాదు అంటూనే భారత్ పై యుద్ధానికి సై అంటోంది పాక్. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతూ ఉండడంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో బాంబుల వర్షం కురుస్తుందో, ఏ క్షణంలో ఫైటర్ జెట్ల ఫ్లైట్ల నుంచి మెరుపుల్లాంటి బుల్లెట్లు దూసుకొచ్చి గుండెల్లోకి దూసుకెళ్తాయో తెలియక ఇటు భారతీయులు, అటు పాకిస్తాన్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే భారత్ను తట్టుకుని పాక్ నిలబడగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం వస్తే భారత శక్తి సామర్థ్యాలను పాక్ తట్టుకోవడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కార్గిల్ వార్తో అది చాలా స్పష్టమైందని వివరిస్తున్నారు. బాహుబలి లాంటి భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఆ దేశానికే తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పాక్ ఏకాకి కాక తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ యుద్ధం వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, రష్యాలు భారత్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. అలాగే ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. చాలా వరకు యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా భారత్కి మద్దతుగా నిలిచాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అరబ్ లీగ్లో 1-2 దేశాలు మినహా ఆ దేశానికి పెద్దగా మద్దతు లేదు. టర్కీ, అజర్బైజాన్, మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే పాక్ ఆల్ వెదర్ ఫ్రంట్ చైనా ఈ ఘర్షణలో ఇప్పుడున్న స్థితిలో భారత్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చైనా కొంతవరకు పాకిస్తాన్కి సాయపడే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలిస్తే పాక్ సమరానికి సై అంటే పాక్పై బుల్లెట్ల వర్షం కురిపించేందుకు భారత్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు రెడీగా ఉన్నాయి. దీంతో యుద్ధంలో పాక్ ఏకాకి కాక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఏం జరగబోతోంది? పాక్ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలక మాదిరే కాబోతోందా? పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాక్ పరిస్థితి ఇప్పటికే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందా? భారత్పై దాడికి దిగిన పాక్ను ప్రపంచ దేశాల మద్దతుతో అన్ని విధాలా దెబ్బతీసేందుకు భారత్ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ యుద్ధం వస్తే పాకిస్తాన్లో తలెత్తే పరిణామాలేంటి? పాక్ ఏకాకి అయి దివాలా తీయక తప్పదా? వాచ్ ది స్టోరీ. యుద్ధం వస్తే పాక్లో ఆకలి కేకలు తప్పవా? సమరానికి సై అంటే పాక్ మరో శ్రీలంకలా మారడం ఖాయమా? యుద్ధం వస్తే గుక్కెడు నీళ్ల కోసం తహతహ తప్పదా? పాకిస్తాన్కు మన పవర్ ఏంటో మరోసారి రుచి చూపించాలని ప్రధాని మోడీ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా దౌత్య సంబంధాలను కట్ చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో అత్యంత కీలకమైనది తక్షణమే పాక్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నదీ జలాలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. ఆ దేశ సాగు భూమిలో సుమారు 80% పంటలకు నీరందిస్తూ 16 లక్షల హెక్టార్ల సాగు భూమికి సింధు నదే జీవనాడిగా ఉంది. పాక్లో దాదాపు 23.7 కోట్ల మంది ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. పాక్లో అత్యంత కీలకమైన తర్బెలా, మాంగ్లా జల విద్యుత్ కేంద్రాలకు ఈ నీటి ప్రవాహమే దిక్కు. పాకిస్తాన్ జీడీపీలో దాదాపు 25% అందిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులు గోధుమ, వరి, చెరకు, పత్తి వంటి పంటలన్నీ సింధు నది ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ సింధు జలాలను నిలిపినా లేదా తగ్గించినా పాక్లోని అన్ని రంగాలపై అది పెను ప్రభావం చూపుతుంది. సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో నీటి సరఫరాను భారత్ నిలిపివేస్తే పాక్లో వ్యవసాయ ఉత్పత్తులు కుప్పకూలిపోయి ఆ దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. పట్టణాలు, నగరాల్లో సరిపడా నీరు దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటారు. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి పరిశ్రమలకు, గృహాలకు కరెంటు సరఫరా నిలిచిపోతుంది. సింధు జలాల ప్రవాహం తగ్గితే ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన స్థితికి చేరి భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ఎగవేతలు, నిరుద్యోగం, వలసలు పెరుగుతాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో కరువు తాండవిస్తోంది. దీంతో పాక్ గొంతు తడారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఏప్రిల్ 24, 25వ తేదీల్లో స్టాక్ మార్కెట్లు తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 7.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటు పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేయడం, సైనిక అటాచ్లను బహిష్కరించడం, 2 కమిషన్లలోని దౌత్య సిబ్బందిని తగ్గించడం, అటారీ చెక్ పోస్టును వెంటనే మూసేయడం వంటి కారణాలు స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణమయ్యాయి.
ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య నిజంగానే యుద్ధం వస్తే పాక్ స్టాక్ మార్కెట్లలో పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ గా మారింది. మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పాక్ పరిస్థితి అత్యంత దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో చుక్క నీరు లేక పాక్ దాహంతో విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుంది. పాక్ రూపీ దారుణంగా పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయే ఛాన్స్ ఉంది. యుద్ధం వస్తే ఆహారం దొరక్క ఆకలి కేకలు మిన్నంటే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్తో యుద్ధానికి కాలు దువ్వితే పాక్ పరిస్థితి చిప్పగతి అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.